వెల్కమ్ టు మై ఛానల్. గుమ్మం దగ్గర ఇవి ఉంచితే దరిద్రం పరార్. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలివైపు మన ఇంటివైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం 5 రూపాయి బిళ్లలు అందులో వెయ్యండి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేళ్లు గుత్తి అందులో పెట్టండి. తర్వాత గుమ్మానికి లోపలివైపుగా గుమ్మం పక్కనే ఉంచండి. ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం, వట్టివేళ్లు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్లీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. దరిద్రదేవత ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్లు, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయటవైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజూ కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్రదేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాల్ని పాటించండి. దరిద్రదేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.